కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు భార్యను అరెస్టు చేశారు. మృతుడు సాయిలు, ఆమె భార్య కుటుంబ సభ్యులు, సోదరి అలాగే మరిది మల్లేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు సాయిలు కుటుంబం నుంచి ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేకనే హతమార్చానని కవిత ఒప్పుకుంది. కేపీహెచ్బీలో తన భర్తకు షాక్ ఇచ్చి హతమార్చిన భార్య నగరం శివార్లో పూడ్చివేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్ళకు ఒక ఇద్దరు కొడుకు ఒక బిడ్డ ఉంది. వీళ్ళకు బిడ్డకు మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి పిల్లలు సాయి దగ్గర ఉంటారు. ఈ బిడ్డకు వాళ్ళ అన్న కొడుకుని ఇద్దాము, మేనల్లుడిని, అక్క బిడ్డని ఇవ్వాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఆమెకు అది నచ్చలేదు, ఎంత చెప్పినా వినలేదు. సరే అని ఒక పథకం ప్రకారము వేసుకొని భర్తను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ చెల్లెలి ఇంట్లో పెట్టి, ఆయన కళ్ళు తాగి అలవాటు ఉంది, కళ్ళు తాపి స్పృహ లేని సమయంలో ఈ కరెంటు వైర్తో కరెంటు షాక్ పెట్టారు. తర్వాత గొంతు పిసికి చంపేసి. అవును, అది నిజమే. ఫస్ట్ టైమే నేను చెయ్యలేదని చెప్పింది. నా భర్తను నేను ఎందుకు చంపుకుంటా అని చెప్పింది. నేను వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఇంటికే పోయింది. వాళ్ళ అత్తతోన కూడా మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో తిన్నది. నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఇక్కడ కాదు అక్కడ కాదు కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేసింది. చేసిన తర్వాత కూడా మేము ఛేదించినాం. భర్తకు హెచ్ఐవి రోగం ఉన్న మాట వాస్తవమే, ఈమెకు కూడా ఉన్న మాట వాస్తవమే.